నౌ డేస్ వీ హ్యావ్ సీన్ ఎవ్రీబడి ఈజ్ లైక్ హెల్త్ కాన్షియస్ మెజారిటీ. సో జిమ్కి వెళ్ళటము వెళ్తే బాగుంటుంది, కానీ అన్ట్రైన్డ్ వర్షన్స్ ఇప్పుడు ఏం చేస్తారు సడన్గా ఒక 2 రోజుల్లో నేను పాపులర్ అయిపోవాలి, బాగా జిమ్ చేసేస్తాను, అది చేసేది. గూగుల్ చేస్తారు ఫస్ట్ ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఏం డైట్ తీసుకోవాలి, గూగుల్ చేసేసుకొని ఇన్స్టాలో చూసి యూట్యూబ్ చూసి సొంతంగా చేసేసుకుంటారు. అబ్సల్యూట్లీ ట్రూ. సో దాంతో ఏమవుద్దంటే మీ బాడీని మీరు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు. సో సడన్గా ఒక 100 కిలోలు ఎత్తేసారు, ఏమవుద్ది, కండరాలు తెగుతాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఐ కెన్ ప్రూవ్ ఐఎమ్ యంగ్ అనుకుంటా. దే షుడ్ బీ ట్రైన్డ్ స్లోలీ టు డూ దాట్. సో ఇప్పుడు అబ్నార్మల్ ప్రెషర్, ఇప్పుడు కొన్నిసార్లు మనం ఎయిర్పోర్ట్లో కూడా చూస్తాం, సూట్ కేసు 2 పెద్ద టక్మని ఎత్తేయడానికి ట్రై చేస్తాం, నడుము పట్టేసినట్టు అవుతుంది. సో నడుము కానీ మెడ కానీ కూడా ఏంటంటే ఎక్కువ బరువులు అన్ప్రొటెక్టెడ్. ఇప్పుడు ఏమవుద్ది, ముందు కొంగి చేయకూడదు, ఏదన్నా కింద మోకాళ్ళ దగ్గర కూర్చొని బాడీ సైడ్లో ఎత్తుకోవాలి. అట్లా చేస్తే అప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు కామన్గా ఇందాక మనం అనుకుంటే మెకానికల్ ఒకటి, రెండోది ఏంటంటే డిస్క్ ప్రొట్రూషన్ ఆఫ్ బల్జ్. దాంట్లో వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే డిస్క్ అంటే 2 బోన్స్ ఉంటాయి మనకి, స్పైన్లో డిఫరెంట్ బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ మధ్యలో మెత్తటి పదార్థం ఉంటుంది టు గివ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ మూవ్మెంట్. దాన్ని డిస్క్ అంటాం. అది ఏమవుద్ది, ప్రెషర్, ఇప్పుడు మనం బర్గర్ తింటున్నాము, బర్గర్ ఫ్రంట్లో ప్రెస్ చేస్తే ఏమవుద్ది, ఆటోమేటిక్గా లోపల మెత్తటి వెనక్కి వెళ్ళిపోతుంది. మన మీద చాలాసార్లు పడి ఉంటుంది కూడా. సో అట్లా ఇప్పుడు ఈ ప్రెషరు మనం ముందు కొంగి బరువులు ఎత్తంగానే ఈ సాఫ్ట్గా ఉన్న జెల్లీ లాంటిది వెనక్కి వెళ్తుంది. వెనకాల ఏముంది, పెద్ద నరం ఉంది, స్పైనల్ కార్డ్. అండ్ స్పైనల్ కార్డ్ నుంచి అన్ని లెవెల్స్లో బ్రాంచెస్ వస్తుంటాయి 2 వైపులా, రైట్ అండ్ లెఫ్ట్. సో ఒక వైపు ఎక్కువ వెళ్తే ఆ వైపు నొప్పి ఎక్కువ వస్తుంటుంది. సో ఒక పొజిషన్ ఉంటే బాగానే ఉంటుంది, ఇంకో పొజిషన్లో ఏంటంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. అది ఎందుకు, దిస్ జెల్లీ ఈజ్ గోయింగ్ అండ్ టచింగ్ దట్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఎ లైవ్ వైర్ మన స్పైనల్ కార్డ్ అనేది, టచ్ అవ్వగానే సివియర్ పెయిన్. సో దీంట్లో మళ్ళీ మనకి వెరైటీస్ ఉన్నాయి, డిస్క్ ప్రొట్రూషన్ అని, డిస్క్ బల్జ్ అని, ఎక్స్ట్రూజన్ అంటాం. అంటే డిఫరెంట్ లెవెల్స్, కొంచెం వస్తే ప్రొట్రూజను, ఇంకొద్దిగా వస్తే బల్జు, ఇంకా మొత్తం బయటకు వచ్చేసింది చాలా వరకు అంటే ఎక్స్ట్రూజన్ అంటాం.